అయోమయం. పూర్వము ఈజిప్ట్ నగరంలో మెమర్ అనే గొప్ప సుల్తాన్ ఉండేవాడు. ఆయన గొప్ప సైన్యం పోగు చేసి విజయయాత్రకి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఓ అడవి గుండా ప్రయాణిస్తున్నాడు. అతనికి శరీరమంతా బడలికగా ఉంది. ఓ చెట్టు క్రింద విశ్రమిస్తూ సేవకులను కాపలా జాగ్రత్తగా కాయమని చెప్పాడు. అర్ధరాత్రి సమయం అయ్యింది. క్రూర జంతువుల శబ్దము ఎక్కువ అయినాయి. అడవి జంతువుల అట్టహాసముగా అరుపులు వినిపిస్తూ సాగాయి. నిద్ర భంగమయ్యింది సుల్తాన్కి. కాగడలు వెలిగించి క్రూర జంతువుని తరిమివేశారు సేవకులు. మాగనున్నగా నిద్ర పట్టింది. అప్పటిదాకా మెలకువగా ఉన్న కారణంగా సేవకులకు నిద్రపోయారు. ఆ సమయంలో తనపై ఎవరో కూర్చున్నట్లుగా బరువుగా ఉంది. నిశ్శబ్దము మెలకువ వచ్చింది సుల్తాన్ మహమ్మర్కి. తనపై ఏదో ఆకారం ఉండటం గమనించాడు. ఎవరు? కౌన్ హే అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ ఆకారం దెయ్యం. నేను చాలా కాలముగా ఈ చెట్టును ఆశ్రయించుకుని ఉంటున్నాను. నాకు ప్రశాంతతకి భంగం కలిగించావు. నిన్ను చంపుతాను అని అంది. నన్నేం చెయ్యమంటావు అని అడిగాడు. నీవు తిరిగి నీ రాజ్యమునకు వెళ్ళు అంది దయ్యం. అలాగే వెళ్తాను అన్నాడు. మరుసటి దినము వెనకకు తిరిగాడు. కానీ అతని మనసు విజయయాత్రపై వ్యామోహం తగ్గలేదు. మరలా మనసు మార్చుకొని మరో దిక్కుకు బయలుదేరాడు. కొన్ని రోజులు ప్రయాణం సాగించాడు. ఒక నగరం చేరుకున్నాడు. అక్కడ తాను విజయం సాధించలేనని, అక్కడి సేన ఎక్కువగా ఉందని గ్రహించి ముందుకు ప్రయాణమయ్యాడు. మరలా అరణ్య మార్గము గుండా ప్రయాణిస్తున్నాడు. అక్కడ దయ్యాలు కొలువుదీరి ఉన్నాయి. మనుష్యులను చూడగానే అవి ఆనందించాయి. వాటిలో అవి మాట్లాడుకున్నాయి. ఓ ఆకారం ముందు కదిలింది. మహమ్మద్ దగ్గరికి వచ్చింది. ఓ సుల్తాన్! ఓ సన్నని వెదురు కర్ర ఇచ్చి వంకర తిరిగిమయ్యింది. ఎంత ప్రయత్నించినా ఆ కర్ర వంకర తీయలేకపోయాడు. తల క్రింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఉండమంది. ఇలా అనేక రకములుగా విసిగించింది. సుల్తాన్కి ఆవేశం వచ్చింది. కత్తి దూశాడు. కత్తిని మాయం చేసింది. యుక్తిగా తను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పమంది. చెప్పలేకపోయాడు. సేవలకు అందరూ పారిపోయారు. అతను ఒక్కడే మిగిలిపోయాడు. అలా మాట్లాడుతూ ఉండగా తెల్లవారింది. దయ్యం అదృశ్యమైంది. సేవకులు ఎక్కడా కనిపించలేదు. ఏం చెయ్యాలో తెలియక తిరుగు ప్రయాణము తన స్వస్థలము చేరుకున్నాడు. అప్పటికే అతని సేనని ఆ నగరము పాలిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. సేనాని సుల్తాన్ని గుర్తించాడు. విజయయాత్ర గురించి అడిగాడు. విజయం యావత్తు చెప్పాడు. తన నగరములో ఉండి మంచి పరిపాలన ఇవ్వాలనే నిర్ణయించుకున్నాడు. ప్రజల్ని కన్న బిడ్డల్లా చూసుకొని ప్రజారంజకముగా పాలించాడు.